గాయస్ ఇక్కడ చూడండి, ఒక్క వీడియోతో నాకు 2.9K వాచ్ టైం వచ్చింది. మీకు ఎంత కావాలండి మౌంటేషన్ కి? 4K వాచ్ టైం కావాలి అండ్ 1K సబ్స్క్రైబర్స్ కావాలి. సో నాకు ఎంత వచ్చింది చూడండి, ఒక్క వీడియోకి వాచ్ టైం ఎంత వచ్చింది? 2.9K అయితే వాచ్ టైం వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, స్క్రోల్ చేస్తే గాయస్ చూడండి, అండ్ 1.6K అయితే సబ్స్క్రైబర్స్ వచ్చింది. ఈ వీడియోకి 1.6K అయితే సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తే చూపిస్తా చూడండి, $69.86 అయితే నేను సంపాదించాను. ఈ వీడియో అయితే నేను $69.86 అయితే సంపాదించాను. మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను గాయస్. సో పెద్ద పెద్ద క్రియేటర్స్ ఏం చెప్తారంటే గాయస్, సో నాకన్నా చాలా పెద్ద క్రియేటర్స్ ఉన్నారండి. సో ఎలా చెప్తారంటే, అది పెట్టు ఇది పెట్టు మీ వీడియో వైరల్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నా అంటే, SEO ప్రాపర్లీ SEO చేసుకుంటేనే మీ వీడియో వైరల్ అవుతుంది. సో అది పెట్టండి, హ్యాష్ ట్యాగ్ పెట్టండి, ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టండి, అలా కాదు కదా. మీరేం చేస్తారంటే గాయస్, సింప్లీ సో ఇవన్నీ మీకు చూపిస్తా చూడండి, $69.86 అయితే ఒక్క వీడియోకు సంపాదించాను. చూడండి, మీ లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను. అండ్ స్క్రోల్ చేస్తా చూడండి గాయస్, ఇక్కడ 1.6K అయితే సబ్స్క్రైబర్ సంపాదించాను. అండ్ స్క్రోల్ చేస్తా చూడండి, 2.9K అయితే సో వాచ్ టైం సంపాదించాను ఒక వీడియోకి. సో మీరు కూడా మీ వీడియో వైరల్ కావడానికి SEO చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రాపర్లీ SEO చేసుకుంటేనే మీ వీడియో వైరల్ అవుతుంది. సో అందరికి తెలిసిన విషయమే. మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా చూడండి, SEO ప్రాపర్లీ ఎలా చేసుకోవాలి మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. అండ్ స్క్రోల్ చేస్తా చూడండి గాయస్, ఇక్కడ 72.7K వ్యూస్ వచ్చినాయి. ఈ వీడియోకి ఎంత వచ్చినాయండి? 72.7K వ్యూస్ వచ్చినాయి అనమాట. అండ్ దీనికి డాలర్స్ ఎన్ని వచ్చినాయి చూడండి గాయస్, ఇక్కడ చూపిస్తా చూడండి. స్క్రోల్ చేస్తాను, స్క్రోల్ చేస్తే $69.86 వచ్చినాయి. $69.86 వచ్చింది. అంటే సో ఎస్టిమేట్ రెవెన్యూ ఒక వీడియోకి 72K వ్యూస్ వస్తే $69.86 అయితే డాలర్స్ అయితే వచ్చినాయి. సో కన్ఫర్మ్ గా లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తున్నా. సో ఒక వీడియో పేలితే ఎలా ఉంటుంది గాయస్ చూడండి. సో మనకి ఇక్కడ సో దిస్ వీడియో హ్యాస్ హ్యాడ్ 72,759 వ్యూస్ సైన్స్ ఇట్ వాస్ పబ్లిష్డ్ అంటుంది. సో గాయస్ ఈ వీడియో పబ్లిష్ చేసి ఎన్ని డేస్ అవుతుంది చూపిస్తా చూడండి గాయస్, ఇక్కడ 145 డేస్ అవుతుంది. చూడండి 145 డేస్ అవుతుంది. సో 145 డేస్ లో మనకు సో నేను ఏం చేసిన అంటే, నాకు అప్పుడు వ్యూస్ రాలేదు. ఈ మధ్యలో నాకు దీన్ని బూస్ట్ చేసిన. ఇంతకుముందు వీడియో తీశాను, బిఫోర్ ఈ టాపిక్ పై నేను వీడియో తీశాను. ఎందుకంటే మళ్ళీ చూపిస్తున్నా చూడండి గాయస్, ఇక్కడ మళ్ళీ నేను బూస్ట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ చూడండి. సో చూపిస్తాను 1 సెకండ్. ఇక్కడ నాకు ఆగిపోయింది, ఇంతవరకు ఆగిపోయింది. సో ఇక్కడ నేను SEO చేసుకున్నా, ప్రాపర్లీ SEO చేసుకున్నా. ఇక్కడ చూడండి, సో ఇక్కడ నుండి లేస్తుంది, పైకి లేస్తుంది, ఇక పైకి లేస్తుంది కాబట్టి చూడండి, మీ కళ్ళ మాత్రం చూపిస్తున్నా చూడండి. సో అది SEO చేసుకున్నా కాబట్టి ప్రాపర్లీ SEO చేసుకున్నా. పాతది తీసేసినాయి, కొత్తది పెట్టినా. ఎలా పెట్టినా అది కూడా చూపిస్తాను. ప్రాపర్లీ SEO చేసుకోవాలి. మీరు ప్రాపర్లీ SEO చేసుకుంటేనే మీ వీడియో వైరల్ అవుతుంది. సో ఇప్పుడు పెద్ద పెద్ద క్రియేటర్స్ నేమ్స్ లైక్ అవన్నీ కాదుగా ఇప్పుడు. సో కొత్త రూల్స్ వచ్చింది 2025లో, కొత్త రూల్స్ వచ్చింది. సో వాళ్ళ హ్యాష్ ట్యాగ్ వీళ్ళ హ్యాష్ ట్యాగ్ పెడితే మన వీడియో వైరల్ కాదు. సో ఇప్పుడు చూపిస్తా చూడండి గాయస్, ఇక్కడ 72.7K అయితే వ్యూస్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు నేను దీనికి SEO చేసుకున్నా కాబట్టి ఇక్కడ చూడండి రేస్ అయితే పైకి పోతుంది. అండ్ మీకు లైవ్ ప్రూఫ్ చూపించాను కదా, ఎలా SEO చేసుకోవాలి ఏంటా అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు గాయస్. ఎవరైనా కొత్తగా వస్తున్నారు ఆడియన్స్, సో ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి యూట్యూబ్ లో. కొత్త రూల్స్ ఏంటంటే, సో ఒక లైక్ ఇవ్వడం, ఒక కామెంట్ చేయడం. మీకు నచ్చిన కామెంట్ చేయండి, మీకు బ్యాడ్ కామెంట్ చేసినా నేను రిసీవ్ చేసుకుంటాను అన్నమాట. అండ్ మీరు లైక్ చేసినా సో రిసీవ్ చేసుకుంటాను. అంటే లైక్ అండ్ అన్లైక్ ఉంది, ఇందులో 2 ఆప్షన్ ఉన్నాయి. ఒకటి లైక్ ఉంది, ఒకటి అన్లైక్ ఉంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదా నచ్చకుంటే అన్లైక్ చేయండి. ఓకే, సో ఏదో ఒక కామెంట్ చేసి వెళ్ళిపోండి. అంటే ఈ వీడియో కొందరికి షేర్ అవుతాయి అనమాట. సో మీలాంటి వాళ్ళ దగ్గర సో షేర్ అవుతాయి. సో 2025లో ఛానల్ క్రియేట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు వీడియో వైరల్ కాదు. ఇప్పుడు చూడండి, వీడియోస్ అప్లోడ్ చేసేస్తారండి, ఎంతో కొంత అయితే ఇంప్రెషన్ అయితే ఇలా జీరో పంపుతారు అనమాట. ఇంప్రెషన్ మరీ జీరో ఉంటాడు. సో మొత్తానికి ఇంప్రెషన్ అయితే జీరో ఉంటుంది వాళ్ళకి. కొత్త క్రియేటర్ వాళ్ళకి ఏముంటాయంటే జీరో ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలంటే ఈ 2025లో SEO చేసుకోండి. SEO ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకండి. ఇక చూడండి గాయస్, ఇక్కడ మీకైతే లైవ్ ప్రూఫ్ చూపించాను కదా. సో 72.7K అయితే వ్యూస్ వచ్చినాయి. అండ్ 2.9K అయితే వాచ్ టైం వచ్చింది. అండ్ 1.6K అయితే సో ఎంత వచ్చిందో సబ్స్క్రైబర్స్ వచ్చింది. 1.6K అయితే సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. అండ్ స్క్రోల్ చేస్తే $69.86 అయితే నేను ఈ వీడియోకి సంపాదించాను. మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను గాయస్. ఇక్కడ చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అండ్ గాయస్ ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఎంత కావాలండి? సో 1K సబ్స్క్రైబర్స్ కావాలి అండ్ 4K
ఫాస్ట్ టైం కావాలి, ఇంతే కదా. సో అందరికి మోనిటైజేషన్ కావాలని ఇంతే కదా. సో వేరే ఏం లేదు కదా. సో 1K సబ్స్క్రైబర్స్ కావాలి, 4K వాచ్ టైం కావాలి, ఇంతే కదా. సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇది మోనిటైజేషన్ అవుతుందండి. మోనిటైజేషన్ అయిన తర్వాత యూట్యూబ్ వాళ్ళు రికమెండేషన్ పంపారు, ఇంప్రెషన్ పంపారు. సో మళ్ళీ మనం బూస్ట్ చేసుకోవాలి, దాన్ని SEO ప్రాపర్లీ చేసుకోవాలి. అది కూడా మీకు నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మోనిటైజేషన్ చేసుకుంటారు, ఎంతో కొంత కష్టపడి మోనిటైజేషన్ చేసుకుంటారండి. సో మోనిటైజేషన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సో మళ్ళీ మీరు మోనిటైజేషన్ అయిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేసిస్తారు, చాలా కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేసిస్తారు. సో మనకైతే వ్యూస్ అయితే 500 లేదా 200 వ్యూస్ వస్తాయి, అంతకు మించి వ్యూస్ రావు. మరి ఏం చేయాలి, దాన్ని ప్రాపర్లీ SEO చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తా చూడండి గాయస్, ఇక్కడ సింప్లీ సో బ్యాక్ వస్తాను. సో బ్యాక్ వస్తే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లో వెళ్ళిపోండి. యూట్యూబ్లో వెళ్ళిపోతే ప్రాపర్లీ SEO చేసుకోవాలంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ డౌన్లో యూ కనిపిస్తుంది కదా. సో యూ అండ్ మనకి ఇక్కడ ఏముంది చూడండి గాయస్, ఇక్కడ టర్న్ ఆన్ ఇంకా ఉంటుందిగా. సో దీనికి ఆన్ చేసుకోవాలి. సో గాయస్ ఇక్కడ జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ స్కిప్ చేస్తే అర్థం కాదు. ఈ టర్న్ ఆన్ ఇంకా ఉంటుంది కదా, సో దీన్ని ఆన్ చేసుకోండి. ఫస్ట్ అప్లై ఆన్ చేసుకున్న తర్వాతనే సో ఇట్లా ఘాట్లో ఆన్ చేసుకోండి. అంటే సో కొత్తగా ఉన్న వాళ్ళకి ఇలా వస్తాయి అనమాట. ఇప్పుడు ఘాట్ ఉంది కదా, సో ఘాట్ వచ్చింది కదా, అలా ఘాట్ వస్తాయి అనమాట. సింప్లీ మనకి సర్చ్ యూట్యూబ్ ఉంది చూడండి, సర్చ్ యూట్యూబ్ ఉంది కదా. సో మనకి ఇక్కడ ఓకే వేసుకోండి. సింప్లీ ఇక్కడ మనకు మీ ట్రెండింగ్ టాపిక్ ఇప్పుడు చూడండి, మీ వ్లాగింగ్ ఛానల్, కుకింగ్ ఛానల్, నాలాగా టెక్ ఛానల్, సంథింగ్ ఏ కంటెంట్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను వంకాయ కర్రీ ఎలా చేయాలి ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తాను అనమాట. సో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం వంకాయ కర్రీ ఎలా చేయాలి తెలుగులో సెర్చ్ చేస్తాం. ఆడియన్స్ కొత్తగా తెలుగు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళకు సో తెలుగులో టైప్ చేస్తారు. ఏం టైప్ చేస్తారండి, వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలి లేదా ఎలా చేయాలి అని సో టైప్ చేస్తారనమాట. చూపిస్తా చూడండి గాయస్, గా చూడండి వంకాయ కర్రీ ఎలా చేయాలని టైప్ చేశాను. సో తెలుగులో టైప్ చేశాను, అంటే ఇంగ్లీష్ వర్డ్ ఉంది అండ్ తెలుగులో టైప్ చేశాను అనమాట. గాయస్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రికమెండ్ ఏం చేస్తుంది కీవర్డ్స్ అనేది. సో ఇక్కడ చూడండి వంకాయ కర్రీ ఎలా చేయాలి చూపించండి ఒకటి వచ్చింది ఫస్ట్ మంది. వంకాయ కర్రీ ఎలా చేయాలి తెలుగు వచ్చింది. వంకాయ కర్రీ ఎలా చేయాలి తెలుగులో చెప్పండి అని వచ్చింది. సో ఇన్ని వచ్చినాయి చూడండి. సో ఇన్నిట్లో ఏదో ఒకటి ఫస్ట్ మంది సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫస్ట్ మంది సెలెక్ట్ చేసుకుంటే చూడండి. సో మనం ఇప్పుడు వంకాయ కర్రీ ఎలా చేయాలి లైక్ వచ్చింది కదా ఫస్ట్ మంది గాయస్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎప్పటిదో వీడియో రికమెండ్ చేస్తుంది. ఇక్కడ చూడండి నాకు ఎప్పటిదో వీడియో రికమెండ్ చేస్తుంది, 5 years రికమెండ్ చేస్తుంది చూడండి. 5 years రికమెండ్ చేస్తుంది. 1 second 5 years రికమెండ్ చేస్తుంది. సో మనకి ఇక్కడ 33 lakhs అయితే వ్యూస్ వచ్చినాయి గాయస్. వీళ్ళందరినీ మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకు రీసెంట్లీ ఎవరైతే వీడియోస్ అప్లోడ్ చేశారో వాళ్ళ వీడియో సెలెక్ట్ చేసుకుందాం. రీసెంట్లీ సో వాళ్ళ వీడియో సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు హిట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి. ఈ మధ్యలో 2025లో వ్యూస్ వస్తున్నాయి కదా, వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి సో మనకు వాళ్ళకి ఫాలో కావాలి. ఎలా ఫాలో అవ్వాలి గాయస్ చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ప్రాపర్లీ SEO దీన్ని అంటారు అనమాట. గాయస్ మీరు ఎలా పడితే అలా వీడియోస్ అప్లోడ్ ఇస్తే సో ప్రాపర్లీ SEO చేసుకోకుంటే మనకు వ్యూస్ ఖచ్చితంగా రావు, 100% రావు. వాళ్ళ హ్యాష్ట్యాగ్ పెట్టు, వీళ్ళ హ్యాష్ట్యాగ్ పెట్టు, ఎవరిది హ్యాష్ట్యాగ్ పెట్టకండి. ప్రాపర్లీ మీ ఛానల్ హ్యాష్ట్యాగ్ పెట్టండి, ఒకటి సరిపోతుంది. అండ్ మీకు నిజంగా చెప్తున్నా గాయస్ ప్రాపర్లీ సో ఆ వీడియోకు నేను ఎలా వైరల్ చేశా అంటే వేరే వాళ్ళు ఎవరిదో హ్యాష్ట్యాగ్స్ పెట్టినా, వేరే వాళ్ళు ఎవరిదో హ్యాష్ట్యాగ్స్ పెట్టేసి మొత్తం పెట్టేసి అంటే డిస్క్రిప్షన్ మొత్తం నింపేసిన సో వ్యూస్ వస్తాయని. సో అలా చేసిన కాబట్టి సో నేను ఏం చేసిన అంటే సో వ్యూస్ రాలేవు. ఎంత వచ్చింటే 2K 3K 4K ఇట్లా వ్యూస్ వచ్చింటే సొంతంగా మొత్తం అవి తీసేసిన తర్వాత నాకు సో నేనేం చేసిన అంటే సో నా ఛానల్ ఏమి హ్యాష్ట్యాగ్ ఇచ్చిన మళ్ళీ సో ఇలా వెళ్ళాను ప్రాసెస్లో. ఇలా వెళ్ళిన తర్వాత ఎవరైతే లీడ్లో ఉన్నారో లీడ్లో ఉంటే వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి కదా. సో అల్గోరిథం ఎలా పనిచేస్తుంది సో అలా అన్నమాట. అల్గోరిథం అలా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళదే సెలెక్ట్ చేసుకొని సో ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను గాయస్, ఇక్కడ 3 dash వెళ్ళిపోతాను. ఎగ్జాక్ట్లీ చూపించాలి కదా. సో ఇక్కడ 3 dash ఉంది కదా, ఈ 3 dash ఓకే వేసుకోండి. ఈ 3 dash ఓకే వేసుకుంటే సర్చ్ ఫిల్టర్ ఉంది, సర్చ్ ఫిల్టర్ ఓకే వేసుకుంటే మనకి ఇక్కడ రిలేవెన్స్ ఉంది, ఆల్ ఉంది, ఎనీ టైం ఉంది, ఎనీ ఉంది. సో మనకి ఇక్కడ ఎనీ టైం ఉంది కదా, ఎనీ టైంకి ఓకే వేసుకోండి. ఎనీ టైంకి ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ ఎనీ టైం దగ్గర లాస్ట్ అవర్ ఉంది, టుడే ఉంది, దిస్ వీక్ ఉంది, దిస్ మంత్ ఉంది, దిస్ ఇయర్ ఉంది. మనకు లాస్ట్ మంత్ కావాలి అండ్ దిస్ వీక్ కాదు కదా, దిస్ మంత్ కావాలి. అంటే దిస్ మంత్లో ఈ మంత్లో వీడియో ఎవరైనా వైరల్ అవుతే సో వాళ్ళ వీడియో కింద మన వీడియో వస్తాయని సో చూపిస్తాను ఎలా అనేది. ప్రాపర్లీ SEO చేసుకోవడం దీన్ని అంటారు అనమాట గాయస్, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు చూడండి దిస్ మంత్ సెలెక్ట్ చేశాం కదా. సో ఇక్కడ మనకు లైవ్ ఉంది, 4K ఉంది, HD ఉంది. మన స్మార్ట్ ఫోన్ ఎలా వర్క్ చేస్తుందో అందరి స్మార్ట్ ఫోన్ హై రేషన్ అయితే ఉండదు కదా. సో అలా మనకి ఇక్కడ లైవ్ ఉంది, 4K ఉంది, HD ఉంది, అంటే ఫ్యూచర్స్ అన్నమాట. సో మనకి ఇక్కడ సంథింగ్ మనకు HD సెలెక్ట్ చేసుకోవాలి. HD సెలెక్ట్ చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ జాగ్రత్తగా వినండి. సో వీడియో స్కిప్ చేయకండి, వీడియో స్కిప్ చేస్తే అర్థం కాదు. ఒక లైక్ ఇచ్చి కూడా మర్చిపోకండి. ఈ వీడియో బూస్ట్ అయితే అనమాట. ఎందుకోసం అంటే ఈ 2025లో ఛానల్స్ కొత్తగా క్రియేట్ చేస్తున్నారు.
ఛానల్ కొత్తగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి యూజ్ అవుతుంది, లైక్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత గాయస్ ఇక్కడ చూడండి సింప్లీ దిస్ మంత్లో వంకాయ కర్రీ ఎలా తయారు చేశారని దిస్ మంత్లో వీడియో ఎవరైతే అప్లోడ్ చేశారో, ఎవరైతే లీడ్లో ఉన్నారో వాళ్ళ వీడియో అయితే వస్తాయన్నమాట. గాయస్ ఇక్కడ చూడండి షార్ట్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ లాంగ్ వీడియో కూడా వచ్చింది. సో ఇది రికమెండ్ ఎలా చేస్తుంది చూడండి గాయస్, 13 daysలో 228 వ్యూస్ వచ్చినాయి అనమాట. 228 వ్యూస్ వచ్చినాయి, తక్కువ వ్యూస్ వచ్చినాయి, మనకి ఎక్కువ వ్యూస్ది కావాలన్నమాట. సో ఈ కంటెంట్లో ఎక్కువ వీడియో తీసేవాళ్ళు లేరేమో బహుశా అలా అన్నమాట. సో వంకాయ కర్రీ చేసేవాళ్ళు ఎవరు లేరచ్చు నాకు అనిపిస్తుంది. షార్ట్స్ వీడియో అయితే చాలా కనిపిస్తున్నాయి, లాంగ్ వీడియో అయితే తక్కువ వ్యూస్ వచ్చినాయి. వంకాయ కర్రీ పైన సో తక్కువ వచ్చినాయి. ఎగ్జాంపుల్ కోసం వేరే సెలెక్ట్ చేసుకోండి, చికెన్ కర్రీ సెలెక్ట్ చేసుకోండి, సో రోటీ లైక్ చపాతి. ఇప్పుడు కుకింగ్కి సంబంధించింది కుకింగ్ సెలెక్ట్ చేసుకోండి, లేదా ఇప్పుడు వ్లాగింగ్ అయితే వ్లాగింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను కుకింగ్కి సంబంధించింది వంకాయ కర్రీ సెలెక్ట్ చేశాను, ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నా. సో ఇక్కడ మనకు హిట్లో అంటే ఎవరైతే లీడ్లో ఉంటారో ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా వాళ్ళకి సెలెక్ట్ చేసుకోండి. సో రీసెంట్లీ ఎవరికైతే వ్యూస్ రాలేదు ఇక్కడ చూడండి. సో ఈ మేడంకి అయితే ఈ వ్యూస్ వచ్చినాయి అనమాట. వంకాయతో మర్చిపోలేని రుచితో ఉడిపి స్టైల్ రస్వాంగి ఇలా టైటిల్ పెట్టారన్నమాట. 1.4 lakh అయితే వ్యూస్ వచ్చినాయి 7 daysలో. ఇది ఒరిజినల్ వ్యూస్ అన్నమాట. ఇప్పుడు చూడండి చుట్కీలో ఎలా వ్యూస్ వస్తాయో గాయస్ కదండి. ఓకే చేసేయండి, ఇలా ఓకే చేసేయండి. ఓకే చేసేస్తే గాయస్ ఇక్కడ చూడండి. సో సింప్లీ పౌజ్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళది. పౌజ్ చేసేస్తే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింప్లీ ఇక్కడ చూడండి వంకాయతో మర్చిపోలేని రుచితో ఉడిపి స్టైల్ రస్వాంగి, సో ఇలా పెట్టారు తెలుగులో అండ్ టైటిల్ పెట్టారు గాయస్ ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ మోర్ ఉంది చూడండి, ఈ మోర్ దగ్గర ఈ మోర్ ఓకే చేసేయండి. సింప్లీ మీకు ఈ వీడియో 10 times చూస్తారా 20 times చూస్తారా మన మైండ్లో ఫిక్స్. కానీ ఆ మేడంకి ఎలా వ్యూస్ వచ్చినాయంటే, సో ఆ మేడం ఎలా పెట్టిందో అంటే సో వీడియో చూస్తే అర్థమవుతుంది. మీరేం చేస్తారంటే 10 times 20 times ఆ వీడియో చూడండి, ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరేం చేస్తారంటే 10 times 20 times ఎంతైనా చూడండి. సో మీరేం చేస్తారు 10 times 20 times కదా, సో 5 times చూసినా 1 time చూసినా మీకు ఏమనిపిస్తుంది అంటే వీడియోలో మైండ్లో ఫిక్స్ చేయండి. మైండ్లో ఫిక్స్ చేసిన తర్వాత వీడియోని రిపీట్ వీడియో సో సేమ్ టు సేమ్ తీయండి. ఎగ్జాక్ట్లీ గాయస్ ఇలా మీరు వీడియోస్ తీయండి. అండ్ ఇలా వీడియోస్ కాదు కదా, ఈ వంకాయ అంటే మీ కంటెంట్ ఇది అయితే వంకాయ కర్రీ ఇలా ట్రై చేయాలని మీరు అనుకుంటే సో ఈ వీడియోని 100% మీరు ఏం చేస్తారంటే 100 to 1% మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని ఫుల్ చూడండి. ఫుల్ చూస్తే ఏం కాదు, వీడియో ఫుల్ చూడండి. చూసిన తర్వాత అదే వీడియో రిపీట్ వీడియో చెయ్యండి. 100% గాయస్ మీరు ఇలా వీడియో చేయండి. SEO ప్రాపర్లీ దీన్ని అంటారు అనమాట. అల్గోరిథం ఇలా పనిచేస్తుంది. 2025లో అల్గోరిథం ఇలాగే పనిచేస్తుంది. సో ఇలా మీరు వీడియోస్ తీయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి. సో టైటిల్ ఇలా పెట్టుకోండి అండ్ ఇలా పెట్టుకున్న తర్వాత జస్ట్ చేంజ్ చేయండి, ఏదో ఒక వర్డ్ చేంజ్ చేయండి. ఇలా ఇచ్చిన తర్వాత మీ ఛానల్ నేమ్ ఇచ్చినా పర్వాలేదు, సేమ్ టు సేమ్ పెట్టినా పర్వాలేదు, ఛానల్ నేమ్ ఒకటి ఇవ్వండి అనమాట. SEO ప్రాపర్లీ అవుతుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే గాయస్ ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం పెట్టింది చూడండి, హ్యాష్-ట్యాగ్ ఇదొకటి పెట్టారు అండ్ ఇదొకటి పెట్టారు, ఇదొకటి పెట్టారు. ఈ 3 తీసుకోండి. అండ్ ఇంకొకటి అండ్ ఇక్కడ చూడండి హలో ఫుడ్స్ వెల్కమ్ టు విస్మయ్ ఫుడ్ అని పెట్టారు, అంటే వాళ్ళ ఛానల్ నేమ్ పెట్టారు. సో మీ ఛానల్ నేమ్ పెట్టారు. ఇక్కడ ఏం పెడతారు, సో హలో ఫుడ్స్ వెల్కమ్ టు పెట్టిన తర్వాత మీ ఛానల్ నేమ్ ఇవ్వండి ఇక్కడ. సో ఇక్కడ అనమాట ఇలా ఇవ్వండి. అండ్ ఇంకేం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు వీడియోలో ఏం చెప్పిండ్రు, వంకాయ కర్రీ ఎలా చేయాలి అనేది వీడియో గురించి కొంచెం మ్యాటర్ రైట్ చేయండి. ఇక్కడ చూడండి. సో ఇంగ్లీష్లో పెట్టారు, మీరు తెలుగులో పెట్టాలనిపిస్తే తెలుగులో పెట్టండి. సో ఈ కన్వర్ట్ చేసేసి ఈ మ్యాటర్ని కన్వర్ట్ చేయండి, తెలుగులో కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసిన తర్వాత ఇలా పెట్టండి. అండ్ ఇక్కడ చూడండి హ్యాష్-ట్యాగ్స్ చాలా ఇచ్చారు. ఈ హ్యాష్-ట్యాగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ హ్యాష్-ట్యాగ్ కంప్లీట్లీ మీరు కూడా 100 to 100% వర్తిస్తే ఈ హ్యాష్-ట్యాగ్స్ మీరు ఇవ్వండి అనమాట. కంప్లీట్లీ హ్యాష్-ట్యాగ్ ఇచ్చిన తర్వాత సో మీరు చూడండి SEO ప్రాపర్లీ ఇలా చేసుకోండి. వేరే వాళ్ళే హ్యాష్-ట్యాగ్ పెట్టకండి, ఏం పెట్టకండి, వేరే వాళ్ళే హ్యాష్-ట్యాగ్ పెట్టకండి, ఛానల్ నేమ్ పెట్టకండి. అంటే ఛానల్ నేమ్ పెడితే ఇప్పుడు వర్తిస్తలేదు. ఇప్పుడు ఏం వర్తిస్తుంది, రస్వాంగి లైక్ వంకాయ కర్రీ చేస్తున్నారు కదా, వంకాయ కర్రీతోనే సో దానికి సంబంధించిన హ్యాష్-ట్యాగ్ పెట్టండి. సో అలానమాట. ఇప్పుడు చూడండి ఫుడ్ గురించి పెడితే బాగుంటుంది అనమాట. ఫుడ్ గురించి ఏదైనా హ్యాష్-ట్యాగ్ పెట్టండి, అది మనకు అల్గోరిథం వర్క్ చేస్తుంది అలా అనమాట. అండ్ ఇప్పుడు చూడండి సో పైకి స్క్రోల్ చేస్తే వీళ్ళ ఎంత ఏముందంటే ఈ బయోడేటా మొత్తం ఉంది. సో వద్దు, మనకి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది, అవన్నీ ఉన్నాయి అనమాట. సో మనకు క్వాంటిటీ ఇప్పుడు వంకాయ కర్ర ఎలా చేస్తున్నారండి, వంకాయ కర్ర క్వాంటిటీ ఎంత కావాలి అది డిస్క్రిప్షన్లో ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి. సో వీళ్ళు ఇచ్చిండ్రు చూడండి. సో ఇలా ఇవ్వాలన్నమాట.
సో అల్గోరిథం చెక్ చేస్తారనమాట. సో వీళ్ళు డీటెయిల్స్ మొత్తం పెట్టారా లేదా చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత సో మన వీడియో అనేది రికమెండ్ లో పంపుతుంది అలా అనమాట. చూడండి గాయస్ కదండి. సో వీళ్ళైతే మొత్తం టోటల్ పెట్టారు. సో ఇలా పెట్టిన తర్వాత మీ వీడియోని తమ్నెల్ అయితే ఇలా డిజైన్ చేసుకోండి. సో తమ్నెల్ అయితే ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత చూడండి SEO ప్రాపర్లీ ఇలా చేయండి. 100 to 100% మీ వీడియో వైరల్ అవుతుంది గాయస్. ఇలా మీరు SEO ప్రాపర్లీ అంటే 2025లో SEO చేసుకోండి. అర్థమవుతున్నా? ఈ ప్రాపర్లీ SEO ఇలా చేసుకున్న తర్వాత సో ఎవరికి వర్కౌట్ అవుతుంది. ఈ మధ్యలో ఛానల్ పెట్టిన వాళ్ళకి ఈ వీడియో ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఎవరికి వర్కౌట్ అయింది నన్ను కామెంట్ చేయండి. 100 to 100% రిప్లై ఇస్తాను. సో లైక్ ఇచ్చుకోవడం మర్చిపోకండి. సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ చేయండి. సో కామెంట్ నచ్చిందా వీడియో అండ్ ఎలా ఉంది ఈ వీడియో, ఏం చేంజ్ చేసుకోవాలి నాకైతే కామెంట్ చేయండి. 100 to 100% రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో ఇలాంటి వీడియోస్ మరిన్నో చేస్తాను. అప్పుడు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లాట్.